ఎవరు నువ్వా? కింద పైన చేసేదంటే ఏమిరా? నేను తప్పిగా అనుకోలేదురా. కింద పైన చేసేదంటే ఏమిరా? నీళ్ళు కట్టేది అంటే మంగళవాడు అబ్బాయా. అబ్బాయా మా కొడుకే బాగా పెరిగిపోయినది. నువ్వు కుమ్మరాల అబ్బాయి అయితే ఉన్నది మా గొల్లపల్లి గ్రామంలో ఏక వైకుంఠంగా గంగా కొలు చేస్తున్నారు. మా అమ్మవారికి మాత్రము ఉయ్యాల కొండలు, బాణాల కొండలు, స్థానికులు, దొత్తులు అన్ని కానీ చేస్తుంటే నీకు కావాలని అభిమానం ఇచ్చి పంపిస్తాను రా. పండ్లాధారము మొత్తం నీకు ఎన్ని ఊరులు కావాలా? మొత్తం ఎన్ని కావాలి? ఊరికి పెద్ద మనిషినే పొట్ట పెద్దదిగా ఉందనా? 33. నేను నేరుగా పేరుకు వచ్చిన చెప్పు. పేరుకు వచ్చిన మీ ఇంటికి వచ్చినాను. నువ్వు లేదు చెప్పియా? నువ్వు లేదు ఇంటికాడ కోల్పోయినావునా? మీ పారి గడ్డి వెనకాల నింది చెప్పియా? మీ పారి గడ్డి వెనకాల నింది. కొంచెం బలంగా మాట్లాడాలా. జరిగా మామ మరిగొడ్లకి కసువు పెరుకుంటా ఉండింది. అప్పుడు ఆమె లేపని చెప్పా చెప్పియా? ఆమె లేపమని చెప్పేసా మీ భార్యకి పెట్టేసి వస్తే జరిగా
బొచ్చులు కాళ్ళు అన్ని నిలిచిపోయినాయిరా. బొచ్చులు కాదురా బొస్సు. అదేరా బొచ్చులా. యో, నువ్వురా. నువ్వు పో. యో, నీకు 33 ఊరులు చేయమని తెచ్చినావు అన్నాడు. జరుగు జరుగు 33 ఊరులు చెప్పినా కదా, తెచ్చినావు చెప్పు చెప్పు. అట్లా మాట్లాడు కదా రామాడుతుందా. ఎన్ని చెప్పినావా? 30 తీసేయా అదా. ఇదే నా 3 పట్టుకో. ఏంద్రా మూడా? చెప్పు కనుక బాగా. మారగరండి మీరడ్డ వీడియో తీస్తున్నా ఆయన అంతలా పులింగాడ ఆయన అయ్యా అచ్చా రౌనా వారు 33 ఊరులు చెప్తే 3 తెచ్చిన్నావు. ఈ 3 దేనికా? ఒకటి తలకాడికి ఒకటి, తలకాడికి ఒకటి, పాలకు మీద ఒకటి, బాలెత్తుకోదానికి ఒకటి. నేను తలకాడికి ఒకటి, పోగరాల్చుకుంటా దానికి పాలు దొరుకుతారా? ఉండేదా 3 దానికే పనికి వస్తాయా? దేనికి పనికిరావు. నేను కుమరాల పని కాదు. ఇంకెవరా? సాగుల పని. సాకుల పైన మా దగ్గరికి వచ్చిన లాస్ట్ ఎంతమందికి పుట్టిరా? అవునా? ఆ, ఇడానా ఉన్నాడు మా అన్న. ఆ. వాళ్ళ తమ్ముడే నేను. వాళ్ళ తమ్ముడా? నువ్వు నన్ను దానికి ఓయ్, మనకి చెట్టు కాదు నువ్వు మా వాడు చూడు చందు కూడా ఆడ కాదురా, వెనకాల నువ్వు ఎంతమందికి పుట్టావని అడిగిండ్రా? అయ్యా మరి నేను కట్ చేస్తున్నా. ఏ ఊర్లా? ఏ ఊరిగా? గోలకండి. వాళ్ళకి కట్ చేస్తున్నా. ఆ, 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి 3 రోజుల నుంచి మన ఇంటికాడ ఎంతమంది కట్ చెప్తున్నారు? ఒకడే ఉన్నాడు నాలాగా. ఓయ్, నేను ఆ. సాగుల పని. ఒరేయ్, నువ్వు సాకుల పై అయితే మా అమ్మవారికి గంగా కొలుపు చేసి మా అమ్మవారి వస్త్రాలంతా మైలు తగిలేసి ఉన్నది. మా అమ్మవారి వస్త్రాలు కూడా ఉతికించినావంటే నీకు కావాల్సినంత బహుమని వస్తాను పోరా. ఎప్పుడు బహుమానంలో ఉంటాడు. బహుమానం నా కొడుకు ఇంటికాడ ఉంటాడు. ఎక్కడ చెప్పుకొస్తావా? బహుమానం పురుగులు పడిపోతాయి. కావాల గాలి పడ్డది ఆయన నాకు దారి కదా ఉన్నాడు. అయ్యో అయ్యో కాదురా, ఎవరు నీకు లంజా? కోట్లు కడుతున్నా పోరా నువ్వా? రేయ్, మా అన్న కదా రా. చేతితో దాన్ని నేను చేత్తోనే మాట్లాడతాను, కాలుతో మాట్లాడు. రే పాస్పీడ్ కోర్ పోసిన లంజ అంటే ఎవరు నీకు లంజా? ఓయ్, అంటే మండేలో అంటే మండేలో చందా యాదవులు కదే రే, యాదవులు అదేరా సావా
అదే యాదవులు వాళ్ళ గుడ్డని తీసుకున్నా నేను చెరువు కడి పోతానంట నువ్వు గుణ ఎత్తుకొని మన ఊర్లో కొలుపు చేస్తాను కోళ్ళు యాట్లు కోడిగుడ్లు కుక్కలు పిల్లులు చెన్నైలో అంతా సరే నీకు గంగమ్మ పంపించినావు కదా ఏమంటావా అది ఎత్తుకోమయ్యా మెనుగొడి పెట్టేసి మొత్తం మెనుగొడి పెట్టేసా నాకు కాసిపోయి పోసింది తెలిసి నా పిల్లల్ని తిట్టా నీ పెళ్ళని అడిగా నేను ఊర్లో ఎవరు నన్ను అడిగితే నాకు ఒకే బాధరా యారికి నాకు పాట కట్టేస్తారు మాట కలిగితే అంటారు ఎప్పుడు టౌన్లో పాటలు అమ్మసేయి కొండగాడంటున్నావు నీ సేయి పండగాడంటున్నావు ఏమిరా రే అమ్మసేయి కొండగాడ నా సేయి పండగాడంటే అమ్మ కొండించింది అనుకో నాకు కంటి అన్నం పెట్టింది అనుకో 30 రూపాయలు సేరుని 3 సంవత్సరాలు కట్టిస్తా రే నా కానీ కూడి కానీ పెట్టలేదంటే 70,000 రూపాయల చీర పట్టు చీర గంగమ్మ తిరణాలు చేస్తున్నారు 2 ఏటలు అనుకున్నారు పొద్దుపోయింది మా భార్య ఏం చేసిందంటే మా భార్య నీ భార్య నీ అక్క మరే నా గొళ్ళంత నొప్పులు ఉండదుయా నువ్వు పోయిరా మరింది సరే అనుకుని ఎత్తుకున్నా నేను ఎరుగు పోయినా అందరూ ఏట కూరలు కోడి కూరలు చేపల కూరలు ఉడుకొని తింటున్నారు ఈ 70,000 రూపాయల చీర ఉండదు ఆ ఇంటి పైన నన్ను చూసి తలుపులు వారు వేసుకున్నారు చుట్టాలు పక్కాలు ఏటకూరలు కోడి కూరలు ఇల్లు తింటా ఉన్నారు నన్ను చూసేసా అలా ఎప్పుడు రావును ఈ రోజు వచ్చినారా ఉత్తర రసమైన మా ఇంట్లో నువ్వు అని అంటున్నారు బాగా చూసినమాట ఆ అమ్మ మర్చినా తెల్లారి ఏం చేసిందంటే అలా ఈ స్టేమ్ శుద్ధంగా ఉతికి బాగా సర్వ చేసి ల్యాండర్ చేసి తెచ్చేది అనమాట ఆ రోజు ఒక గట్టి కూర నాకు పోసిందంటే ఈ కూర బాగా ఉతికినా నేనా అందుకు అమ్మ చెయ్య కొండ కాడ నా చెయ్య బండ కాడ సమస్యలు కట్టే షేర్ని 1 నెల కట్టి చేస్తారన్నమాట భద్రభద్ర పోతుంది అది అమ్మ చెయ్య కొండ కాడ నా చెయ్య బండ కాడ కొంచెం 5 రకాలు ఏం చేయదా ఏం చేయదు అది బయట పెట్టడానికి అన్నాళ్ళకి మీ గంగమ్మ 2వ రోజు ఏమే అడిగిన 3వ రోజు 13 నిమిషాలు అవుతుంది ఇంకా అనేసాను ఇది 4వ రోజు మొత్తం అయిపోయినాక లాస్ట్ లా నేను సాయిబాబా పేరు కాదు నెల్లూరు సిద్ధిరాజు నేను గొల్లాల పేరు నేను నా పిల్లలు పెరిగినట్టుంటే ఇదేమో టక్కు ముక్కు అంటున్నది అదే తూ ఉన్నాడు ఆయన అనేది సరే నేను ఊరికి వచ్చినాను ఎట్టట్టు కొడుకున్నా నా కాలు కొడుకున్నా మంచిగా ఎట్టట్టు వస్తున్నా నా వల్ల కాల మీరా కాల సరే మీరు చికెన్ బాగా ఎక్కిస్తారా
లేదుగా. నువ్వు కానీ సెకండ్ గారు బాగా ఎక్కించినావంటే నా దొడ్లో కొత్త పొలం పెట్టేసాను ఆ దొడ్లో ఆ బోర్ అంటే ఈ సింగులకి ఇచ్చాలనుకున్నావా? మీ ఇంటి పేర్లు ఏమైనా ఉన్నాయి లేవా? ఉన్నాయి 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 గట్టి ఉన్నాయి. ఏమేమి పేర్లు? మా ఇంటి పేరు ఆడుతున్నావా గుంపుడాతులలో మీ ఇంటి పేరు గుంపురాతులలో, మీ అత్తగారింటి పేరా? సంగబొచ్చోళ్ళు మీ పిట్టి తినేవాళ్ళ పేరా? నువ్వు పిట్టి తినేవాళ్ళు పిడికిలాతులలో అబ్బా సంకపచ్చోళ్ళు, గుంపురాతులలో, పిండి మొత్తం దేవుడి పేర్లే ఉన్నాయ్యా. దేవుడి పేర్లు ఎవరికైనా ఉన్నాయా? ఊరికి లేదు రాజ్యం చేస్తాను కానీ ఇటువంటి పేర్లు నేను ఆడలేదు. సరే నేను ఏ పాట ఏం పట్టణం చేస్తావా? అది కొత్తవరాజు పట్టణం కదా, కొత్తవరాజు పట్టణం. అదేయా పుత్తూరు కొత్తవరాజు పట్టణం నీకు నచ్చలేదు చూడు కూర్చునేది కదా ఆయన నాగన్నా ఎప్పుడా పోయి పోయి పేదవాళ్ళకి తినే వచ్చేస్తున్నారు కోడుకుని ఎంత ఎక్కిస్తానయ్యా. ఈ పక్క చుట్టుపక్కల అందరికి ఎక్కించింది. యో మీ ఎవరు చేసింది మా తాత. ఓ మా ఎవరు మీ తాత లేదా యో పెళ్లి కొలిపా పెళ్లి కొలుపా మళ్ళీ మీ అమ్మకి చేసింది మా నాయన. ఓ మా అమ్మకి మీ నాయన చేసేదా యాన్ చేసేడా గుడికి పెట్టినాడు. యాన్ నీకు చేసేది నేను. యో సిగరెట్ ఇస్తానయ్యా. సరే ఓ రాయలేదు నాకు నువ్వు వాడినట్టు నువ్వు ఎవరు రాలేదయా సూపర్ గాడినయ్యా కింద పడుకొని చేస్తావు బయట పడుకొని చేస్తావు ఇంటితో సూపర్ గా చేసినయ్యా నువ్వు ఉండిపోయేసినయ్యా
నేను గొల్లల పెరగదు నేను జయసిద్ధరాజు బంటు బండు ఆ. అది వెళ్ళావు ఒరేయ్, బొల్లావు కన్నా మా గొల్లవాడికి ఆదిచ్చి బొల్లావు ఒంటికి బొల్లావు మాత్రం గొల్లవు మాత్రం అరటి తోటలో చేప తోటలో మిరప తోటలో అరటి తోటలో ఇవన్నీ మేసే వెళ్ళిపోతున్నది దాని జాడగా చూపించాలంటే దాన్ని పొడిసే నాకునే నా పెనాలు నేను ఒకడే అమ్మగుడా చూపిమంటావా చూడు చూడియా ఇదే వేళ ఇదా ఇదా అంతే బాబా ఇదా 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 అదేదో ఇట్ట జూమ్ తగ్గిద్దాం యాడ్ చేసేది ఇదయ్యా పెద్ద ఉండయ్యా ఇద్దరికి పోయా రాసు ఎక్కించమంటావా ఎక్కిస్తావా నేను బాగా ఎక్కిస్తాను నాకెప్పుడు దాడి చేసింది ఆకాశం శ్రీకాశం ఆడేది కదరా మా ఒట్టుకొమ్మ పిల్లలకి గంగడోలు పెట్టున్నారు అది గలగల 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 కొట్టుకుంటాడు నువ్వు అంత ధైర్యం వారు నీక అంటే ఊర్లో ఎవరు జగాలు ఆడుకుంటాడు ఇంట్లో బిమ్మలు కొనుక్కుంటారు బలి కలిసి ఇంట్లో వచ్చి పడేస్తావు మళ్ళీ ధైర్యం వస్తాడు బాబా ఇక్కడ పోయా జనాన్ని పెట్టి కాలం తీసుకురా రారావు గారా రాలేదా Sara. Oh.
వీడియో పెట్టలేదు యూట్యూబ్ వీడియో లేదా నేను అనిపిస్తాను స్నాప్ ఉన్నది తల్లి శ్రీదేవికి కాశీ ప్రయాణం సెలవిచ్చి నన్ను పంపు కాశీ ప్రయాణం అయినా కుమారా కాశీ పోయినా కాకులేవో తిరిగి వచ్చింది లేదు. పెళ్లి పిన్ని అయిపోవాలి మొక్క పొద్దున పోయినా డేట్ కంటే ముందుగానే చేసుకోవచ్చు వేరే తిరిగి వచ్చి వచ్చింది లేదు. ఎప్పుడు మాత్రం అమ్మని అడిగితే ఆయన కాశీ పంపిస్తున్నా కానీ బాగా మొక్క కానీ ఎయ్యి పాట ఎయ్యి బాగా అద్దుకొని గీసారు రఘుపతి పలకొండ రాముల గోత్రం మొత్తం మంది ఎరగాల పాట యుద్ధం వచ్చి మొత్తం మంది వెలిగిపోయినారన్నమాట. ఇప్పుడు వెలిగిపోతే ఉన్నాడు కొమ్ము కేశవనాడు కుమార్ కొడుకు మాత్రము చూసినాడు మాత్రము ఎవరా మొత్తం మంది చెల్లిపోయినదే మనం కూడా పోవాలని చెప్పేసి కొమ్మెత్తుకుని మాత్రం బయలుదేరిన యుద్ధానికి కొమ్ము కేశవనాడు మాత్రము తొమ్మిది యుద్ధానికి పోయినప్పుడు దర్బారులో వాలిపోయినాడు. 7,000 శ్రమలు కోటి గోపాలు మొత్తం మంది వెళ్ళిపోయినాడు. చూసినాడు భద్రయ్య మన నాన్న మన అన్నులు లేపినావా తమ్ముడికి కోపం తమ్ముడిగా లేపినావా అందుకే కోపం బావలుగా లేపినవా బావంతులకి కోపము బావంతులే లేపినవా బావలకి కోపము అని చెప్పి కొమ్మ కేశవనాడుతో దర్బారు వాళ్ళు ఉన్నారు కాబట్టి కొమ్మ కేశవనాడు మాత్రం కాశీలో తీర్థము ఎప్పుడు చల్లినాడు ఎవరా ఎప్పుడు చల్లతానే కొమ్మ కేశవనాడు కూడా మాత్రం లేచి ఆ కొమ్మ పెట్టినాడన్నమాట. కొమ్మ పెడితేనే ఏంది పెళ్లికి ఇలా వీలేదా పెళ్లి అయిపోయింది అయితే ఎప్పుడు మాత్రము ఆర్యాల వలలు 7 శ్రమలు కోటి వ్యాపారులు ఆవిచాదువులు మొత్తం లేస్తని చూసినాడు మాత్రం గుమ్మకేసినాడు. భద్రమంత్రి కాల్చిపోయినట్టుంటే అయ్యా నా బతి తిరిగామన్నాడు. చూసినాడు భద్ర మాత్రం ఏ గుమ్మకేశానైనా యుగమే కలియుగం జన్మిస్తాడు. ఆ కలియుగంలో మా ఆర్యాల వలలు 7 మొత్తం మంది మళ్ళీ జన్మిస్తారు. జన్మించినప్పుడు ఏ ఇంటి గారికి పోతే లొడిగి మంద గారికి పోతే నీకు గుడిగనమాట. ఇంటికాడికి పోతే 10 బిడ్డలు ఇస్తారు. మందగాడికి పోతే జీవాలు మేపుకుంటుంటారు, ఒక జీవం పెట్టిస్తారు. అదే కాదురా నేను తింటుంటే అన్నము నువ్వు సమయానికి వస్తే నేను వదిలేస్తే అన్నం తినాలన్నమాట. అదే కాదురా మా ఆర్యాల వలలు 7,000 శ్రమలు ఎవరు చెల్లిపోయినా కర్మక్రియాలు చేస్తారన్నమాట. ఫస్ట్ నువ్వు మునిగి నువ్వు గుర్తేసుకోవాలి. ఎందుకంటే చూసినాడు మాత్రం వలవల శ్రీదేవి ఆనాడు మాత్రం ఇప్పుడు ఇద్దరు చనిపోయినారు మొత్తం మంది. కుంభకేశ్వరాడు కొడుకు మాత్రం ఉంటే ఎడరం పాలించి సాగి ఏరైపోతారని చెప్పి గుడికి పాలించి సాగిందన్నమాట. అలాంటి మాత్రము కుంభకేశ్వరానికి కాబట్టి ముందు కుంభలు గుడ్డ వేస్తే ఆ కనుక గోళం చేసుకోవాలా. కుంభ మునిగితేనే గోళం అంతా మునిగినట్టు లెక్క అన్నమాట. మీరు తింటా ఉంటే కూడా మేము వస్తే మీరు వదిలేయాలి కూడు, మేము తినేసేదా పోవాలా, మీకు లేకపోయినా మాకు పెట్టాలా. ఆనాడు శాపం వల్ల మీరు డబ్బులు ఇచ్చి మేము తీసుకోవాలా, ఈ కనుక చేయాలా. సరేనా? అదో వరండి అదో వరండి
ఆ